హలో గైస్, అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ బిగ్ బాస్ 8 సీజన్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసేసాము, గ్రాండ్ లాంచ్. సో అందరూ కూడా ఎలా వచ్చారు, ఏంటి, ఏమి అనేది సో ఎస్టర్డే ఎపిసోడ్లో తెలుసుకున్నాము. అండ్ మండే ఎపిసోడ్కి స్టార్ట్ అయిందనమాట. ఫైట్స్ అన్నీ కూడా డిస్కషన్స్, ఫైట్స్, అలగడాలు, కొట్టుకోవడాలు, డిస్కషన్స్ చేయడాలు, సో జోక్స్ ఇవన్నీ కూడా వచ్చాయి ఎపిసోడ్లో. సో ఫస్ట్ ఎపిసోడ్లోనే ఓకేనా అంటే ఓకే కాదు, చాలా బాగుంది ఎపిసోడ్ అయితే. నాకు నచ్చింది, ఎవరికి ఎలా నచ్చిందో నాకు తెలియదు. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ రూపంలో మీకు ఏ పాయింట్ దగ్గర ఎవరు నచ్చారో సో కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సోనీ అండ్ మణికంఠ డిస్కస్ చేస్తూ ఉంటారు. అది ఏ డిస్కషన్ అంటే మనీని ఎందుకు బయటికి పంపించాలనుకున్నారు అన్న దాని గురించి బెడ్రూమ్లో వీళ్ళిద్దరూ డిస్కస్ చేస్తుంటే అందరూ కూడా వచ్చి మనీని పరామర్శించాలి, మనీకి ఎందుకు ఓటు వేసి బయటికి పంపించాలనేసి డిస్కస్ చేయడానికి వస్తారనమాట. సో అప్పుడు ఫస్ట్ నవీన్ వచ్చి చెప్తాడు మనీతో, లైక్ నువ్వు ఎవరితో కలవట్లేదు కాబట్టి నీకు ఓటు వేశారు బ్రదర్ అనేసి అంటాడు. దాని తర్వాత ఆదిత్య ఇన్వాల్వ్ అవుతాడు. ఆదిత్య వెరీ సారీ, నీకు కోపం ఎక్కువ అండ్ నీకు మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ, సో నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి, నీకెందుకు ఎవరు ఓటు వేశారు అనేసి అంటే అప్పుడు అప్పుడు మణికంఠ అంటాడు అనమాట, నాకు మెచ్యూరిటీ లెవెల్స్, కోపం అవి ఇవి కాదు, నేను ఏ సిచ్యువేషన్ నుండి వచ్చాను, 6 నెలలు నేను ఎలా ఉన్నాను, బయటికి రాకుండా ఇంట్లోనే ఎలా ఉన్నానో మీకేం తెలుసు అనేసి అంటే అప్పుడు ఆదిత్య అంటాడు, బ్రదర్ నేను కూడా 1 year ఖాళీగానే ఉన్నాను, నాకు ఏమీ లేదు అనేసి అన్నట్టు మాట్లాడతారు. మళ్ళీ ఆదిత్యకి అసలు మణికంఠ సో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆదిత్య కొంచెం ఫీల్ అవుతాడు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆదిత్య మాట్లాడేటప్పుడు, మణికంఠ మాట్లాడేటప్పుడు అందరు కై అనేసి వచ్చి మణికంఠ ఒకటిపైన పడిపోవడం వల్ల మేబీ మణికంఠకి కోపం వచ్చిందా అనేసి నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా ఆ సిచ్యువేషన్లో వస్తుంది, ఎందుకంటే సో అక్కడ ఫేస్ చేసింది మణికంఠ కాబట్టి మణికంఠకి కోపం రావడంలో కరెక్ట్ అనేసి నాకు అనిపించింది. అండ్ దెన్ అక్కడ ఫైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. కాసేపు తర్వాత బయటకు వచ్చిన తర్వాత పృథ్వీ, నిఖిల్, మణికంఠ. సో మణికంఠ మధ్యలో ఉంటాడు, పృథ్వీ ఈ పక్క, ఇటు సైడ్ నిఖిల్ ఉంటారు. నిఖిల్ మాట్లాడుతూ, సో నువ్వు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము కరెక్ట్, సో నేను ఇవ్వకపోవడము చాలా తప్పు అవుతుంది. ఆదిత్య వచ్చి మాట్లాడేటప్పుడు నువ్వు అలా ఉండకూడదు, సో నువ్వు మాట్లాడిన విధానం నచ్చలేదు అది ఇది అంటే అప్పుడు మణికంఠ అంటాడనమాట, ఒంటరిగా ఉన్నా, సింగిల్గా ఉన్నా ఎవరితో కలవట్లేదు అంటారు. సరే వచ్చి కలిసి మాట్లాడదామన్నా అదే టాపిక్ ప్రొలాంగ్ చేస్తూ దారం పట్టి లాగినట్టు మాట్లాడుతున్నారు. సో ఇక్కడితో ఈ టాపిక్ మానేయండి అదేది అనేసి మణికంఠకి నిఖిల్కి కొంచెం ఫైట్ అవుతుంది. ఇక్కడ మణికంఠ కరెక్టా, నిఖిల్ కరెక్టా అంటే మీరు మణికంఠ కరెక్ట్ అనేసి అనేవాళ్ళు ఎంతమంది అండ్ నిఖిల్ కరెక్ట్ అనేవాళ్ళు ఎంతమందో సో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ దెన్ ఫైనలీ నిఖిల్ సోనీని అడుగుతాడు. అక్కడ మాట్లాడేటప్పుడు ఆదిత్య పైన మణికంఠ అరిచాడు కదా అంటే సో అందరూ కూడా ఇది అయ్యారు, ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు అనేసి సోనీ చెప్తుంది. సరే అనేసి అక్కడికి టాపిక్ అయిపోతుంది. అండ్ ఫైనలీ సీత వస్తుంది. సీత వచ్చి అతను కంఫర్ట్ లేదంటున్నాడు కదా, ఎందుకు మాట్లాడుతున్నారు, మాట్లాడుకోవడం బెస్ట్ కదా, మాట్లాడకుండా వదిలేయండి అనేసి నిఖిల్తో చెప్తుంది. దేనికన్నా ఇన్ బిట్వీన్ వచ్చి విష్ణుప్రియకి, మణికంఠకి, పృథ్వీకి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో విష్ణుప్రియ మణికంఠతో అంటుంది, నేను నీకు ఎందుకు ఓటేసానంటే నేను నార్మల్గా అక్కడ అబ్బాయి ఉంటే నేను అమ్మాయికే వేసేదాన్ని, ఎందుకంటే నన్ను అమ్మ పెంచారు, అక్కడ కొంచెం ఫెమినిజం అనేది నేను చూపిస్తాను అనేసి. అండ్ ఇంకొక పాయింట్లో వచ్చి విష్ణుప్రియ అంటుంది, నువ్వు కొంచెం సాఫ్ట్గా మంచిగా ఉన్నావు కాబట్టి నాకు కొంచెం ఫెమినిజం లాగా అనిపించి నేను నీకు వేసాను అన్న పాయింట్లో చెప్తుందో అది మణికంఠకి ఎలా అర్థమైందో తెలీదు, కొంచెం అపార్థం చేసుకుంటాడు విష్ణుప్రియని. ఇదే విషయాన్ని సీతతో కూడా డిస్కస్ చేస్తాడనమాట మణికంఠ. దెన్ ఆ ఎపిసోడ్ అయిపోతుందన్నమాట. అయిపోయిన తర్వాత సో అందరూ కూడా నిద్రపోతారు. మార్నింగ్ వస్తుంది. తార్మార్ తకమార్ అనే సాంగ్ వస్తుంది అనమాట. సాంగ్కి అందరూ కూడా డ్యాన్స్ వేస్తారు. డ్యాన్స్ వేసిన తర్వాత అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత కరెక్ట్గా 12:30కి గ్రాసరీస్ వస్తాయి. గ్రాసరీస్ వచ్చిన తర్వాత అందరూ కూడా సో ఎవరెవరు ఏం చేయాలి, గ్రాసరీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి అడుగుతారు. మళ్ళీ తర్వాత నాన్ వెజ్ వస్తుంది. నాన్ వెజ్ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా వాళ్ళ వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని వీళ్ళ వర్క్ చేయాలి, వాళ్ళ వర్క్ చేయాలనేసి మాట్లాడతారు. ఇక్కడ కూడా నాకు ఎవరెవరు మాట్లాడారని కనిపిస్తున్నారంటే ఫస్ట్ నిఖిల్, సోనీ, మణికంఠ వీళ్ళు నాకు యాక్టివ్గా కనిపిస్తున్నారు. మీకు ఎవరు యాక్టివ్గా కనిపించారో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఫస్ట్ నిఖిల్ మాట్లాడుతున్నాడు, సోనీ అండ్ మణికంఠ. తర్వాత అక్కడక్కడ మనకి సీత కనిపిస్తుంది. అండ్ వీళ్ళ మధ్యలో మనకి బేబక్క, శేఖర్ భాష వీళ్ళు కనిపిస్తున్నారు తప్ప నాకు ఇంకెవరు కూడా కనిపించలేదు. దెన్ నైనిక వస్తుంది.
నైనిక మణికంఠతో వస్తుంది. ఇట్లా వర్షం గురించి మాట్లాడుతూ ఆ వర్షం తర్వాత పాట వచ్చి తర్వాత గ్రోసరీస్ ఇవన్నీ కూడా వస్తాయి. దెన్ అంతా అయిన తర్వాత అందరూ ఇంకా కుకింగ్ దగ్గర వచ్చి సోనీకి బేబక్కకి ఉంటుందన్నమాట. సో అక్కడ సోనీ వచ్చి ఆ కుక్కర్ చిన్న కుక్కర్లో పెట్టారు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అన్న వర్డ్ అనేది యూజ్ చేస్తుంది. అయినా కూడా బేబక్క కోపం తెచ్చుకోలేదు, తన చాలా ఓపిక్గా ఉన్నారు. నాకైతే ఇక్కడ సోనీ కన్నా కూడా బేబక్క బాగా నచ్చారనమాట. సో సోనీ అంత మాట్లాడుతున్నా కూడా బేబక్క అసలు ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా లైట్ అన్నట్టు తీసుకొని వెళ్తున్నారు. మేబీ ఎప్పుడు ఫైర్ అవుతారో బేబక్క చూడాలి. నాకైతే బేబక్క ఇక్కడ ఈ విషయంలో చాలా బాగా నచ్చారనమాట. బట్ సోనీ అయితే చెప్పనవసరం లేదు, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మాట్లాడదాము అనుకున్నట్టు. అండ్ సోనీది బేబక్క ఫైట్ అయిన తర్వాత మళ్ళీ సోనీకి శేఖర్ భాషగా ఫైట్ వస్తుంది. ఎక్కడో తెలుసా, ఆరెంజెస్ దగ్గర. అందరూ కూడా బిగ్ బాస్ ఏం టాస్క్ పెట్టలేదు అనేసి ఒక ఆరెంజ్ తీసుకొని గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడు సోనీ అంటుంది ఫుడ్తో అలా ఆడడం కరెక్ట్ కాదు అనేసి. ఇక్కడ నాకు సోనీ పాయింట్ అయితే కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే ఫుడ్తో ఆడడం కరెక్ట్ కాదు. సో అసలే బిగ్ బాస్ హౌస్, గ్రాసరీస్ అనేది లేదు, నో రేషన్ అన్నారు. అయినా కూడా దయతో బిగ్ బాస్ రేషన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఆడాలంటే ఏదైనా జోక్స్ వేసుకున్నా ఇంకేదైనా ఆడొచ్చు. ఫ్రూట్తో ఆడుతున్నారు, అది సోనీ చెప్పింది. ఆ సోనీ చెప్పింది కరెక్ట్, నాకు 100% కరెక్ట్ అనిపించింది. సో రాంగ్ అన్న వాళ్ళు ఎవరున్నా సో నాకైతే అర్థం కాలేదు. సోనీ పాయింట్ కరెక్ట్. అండ్ సోనీ పాయింట్ని మణికంఠ చెప్పాడు ఈ విషయము, నేను కూడా రైజ్ చేయలేదు అనింది. అక్కడ సోనీ కొంచెం ఓపెన్ అప్గానే అయ్యిందనమాట. మణికంఠ చెప్పాడు ఇది నా పాయింట్ కాదు అని. అయినా కూడా సోనీ గొడవేస్తుంది శేఖర్ భాషతో. సో ఇలా ఆరెంజ్తో ఆడటం కరెక్ట్ కానీ, ఎందుకు కరెక్ట్ కాదు, నేను తీసుకున్నాను ఫ్రూట్, నేను ఆడుతాను, మరి అదే ఫ్రూట్ని నువ్వు తింటావా అంటే నేను తింటాను. సో మీరు తినేటట్టుగా ఉంటే ఓకే, కానీ అదే ఫ్రూట్ని తీసుకొని వెళ్ళి వేరే చోట పెడితే అది వేరే వాళ్ళు తినాలి అనుకున్నప్పుడు అది చాలా తప్పు అవుతుంది అనేసి మణి మాట్లాడతాడు. ఇక్కడ నాకు మణికంఠ పాయింట్ కరెక్ట్ అనిపించింది. అండ్ శేఖర్ భాష అది అర్థం చేసుకోకుండా ఏమి తిండిని జెండాతో పోలుస్తావా అది ఇది అనడం కూడా నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది భాష ఇక్కడ ఈ పాయింట్లో. బట్ వాళ్ళిద్దరు ఫైట్ అయిన తర్వాత మళ్ళీ సోనీ భాష ఇద్దరు మాట్లాడుకుంటూ అట్లా హ్యాపీగా వెళ్ళిపోతారు. వాళ్ళ మధ్యలో ఆదిత్య ఉంటాడు. ఆదిత్య అయినా ఏమీ మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. దెన్ ఆఫ్టర్నూన్ అవుతుంది. ఆఫ్టర్నూన్ అయిన తర్వాత, సో ఆఫ్టర్నూన్ అంటే 4 ఆఫ్టర్నూన్ లైక్ ఈవినింగ్ అలా మధ్యకాలంలో 3:30 ఆ టైంలో బిగ్ బాస్ అందరినీ కూడా హాల్లో కూర్చోబెట్టి ఒక గుడ్ న్యూస్ గురించి చెప్తారు. అదే సో సండే ఎపిసోడ్లో ఎవరైతే 3 పేర్స్ గెలిచారో వాళ్ళకి గుడ్ న్యూస్. కెప్టెన్సీ అయితే హౌస్లో ఉండరు, బట్ చీఫ్లు ఉంటారు. చీఫ్లకి గేమ్స్ ఉంటాయి. 3 పేర్స్ 6 మెంబర్స్ కాబట్టి వాళ్ళకి ఒక గేమ్ కండక్ట్ చేస్తారు. అదే స్పిన్ వీల్ అనమాట. స్పిన్ వీల్ గేమ్లో దానికి ఒక థ్రెడ్ లాగా ఒక వలలాగా కట్టేస్తారు. ఆ స్పిన్ వీల్లో ఒక కలర్ ఉంటుంది అండ్ ఒక వలలాగా కట్టినటువంటి స్క్వేర్ షేప్ దాంట్లో అందరినీ కూడా సో ఉండమంటారు. స్పిన్ వీల్ మనం తిప్పినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో ఆ థ్రెడ్ని కట్ చేసే గేమ్. అలా కట్ చేస్తే ఫస్ట్ బేబక్క అవుట్ అయిపోతుంది. దీనికి సంచాలకులుగా నవీన్ ఉంటారు. దెన్ శేఖర్ భాష వల్ల యష్మి అవుట్ అవుతుంది. శేఖర్ భాష ఆ థ్రెడ్స్ని షేక్ చేయడం వల్ల యష్మి అవుట్ అవుతుంది. తర్వాత నవీల్, శేఖర్ భాష ఇద్దరు అవుట్ అవుతారు. ఫైనల్లీ నైనిక అండ్ నిఖిల్ ఉంటారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, నైనిక అయితే చాలా బాగా ఆడింది. తను అసలు ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్. తను డీలో డ్యాన్స్ వేసింది కదా, డ్యాన్స్ వేసే వాళ్ళకి ఎంత కష్టం అంటుందో మనకు తెలుసు. ఎంత కష్టమైన స్టెప్స్ ఉన్నా, ఎంత పైకి నుండి అయినా కింద పడి దొల్లి డ్యాన్స్ వేసి సూపర్ అనిపిస్తారు. అది మరి ముఖ్యంగా డీ గురించి చెప్పాలి. అలాంటి నైనిక సో సూపర్ స్ట్రాంగ్గా ఉన్నారు నిఖిల్తో పోటీ పడి. బట్ ఫైనల్లీ నిఖిలే గెలుస్తాడు ఈ గేమ్లో. ఫస్ట్ చీఫ్గా నిఖిల్ ఎలెక్ట్ అవుతారు. దెన్ కాసేపు తర్వాత అందరూ కూడా నైనికాని అప్రిషియేట్ చేస్తారు, బాగా ఆడింది నైనిక అని. మళ్ళీ సెకండ్ చీఫ్ని సెలెక్ట్ చేయడానికి సెకండ్ గేమ్ కండక్ట్ చేస్తారు బిగ్ బాస్. సో బిగ్ బాస్ సెకండ్ గేమ్లో ఆబ్వియస్లీ మన నైనికానే గెలుస్తుంది. నైనికాని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు బిగ్ బాస్తో పాటు. సో ఇక్కడ నైనిక అయితే చాలా స్ట్రాంగ్ అనేసి అనిపించింది గేమ్స్లో. నైనికాని ఎవరితో వెళ్ళారు అండ్ మాటల్లో కూడా నైనిక చాలా కరెక్ట్గా ఉందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. దెన్ ఫైనలీ మూడో చీఫ్ని సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు సో బిగ్ బాస్ నైనికాకి నిఖిల్కి ఆప్షన్ ఇస్తారు. ఇక్కడ మీరు మూడో చీఫ్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకుంది. సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వకుండా వదిలేస్తారా, ఈ నలుగురిలో ఎవరికి ఇస్తారు ఏంటి అన్నప్పుడు నిఖిల్ నైనిక డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు నైనిక నిఖిల్ వచ్చి ఆబ్వియస్లీ యష్మిని ఎలెక్ట్ చేస్తారనమాట. అంటే యష్మిని సో ఎన్నుకుంటారు. శేఖర్ భాష కొంచెం యాంగర్
కొంచెం బర్స్ట్ అవుతారు సమ్ టైమ్స్ అన్నట్టు శేఖర్ భాషని ఎన్నుకోకపోవడం. అండ్ నబీల్ వచ్చి గేమ్స్ బాగా ఆడడు అని చెప్పట్లేదు, బట్ మాట్లాడట్లేదు అన్న రీజన్తో నబీల్ని ఎలెక్ట్ చేయరు. అండ్ దెన్ బేబక్కని ఎలెక్ట్ చేయరు. బేబక్క ఓకే బట్ అన్నిట్లో కాదు అన్నట్టు. ఫైనలీ యష్మిని ఎలెక్ట్ చేస్తారు. అప్పుడు నబీల్ని ఎలెక్ట్ చేయకుండా వదిలినప్పుడు నబీల్ అడుగుతాడు, నన్ను ఎందుకు మీరు ఎన్నుకోలేదు, ఏంటి రీజన్ అన్నప్పుడు చెప్తాడు అనమాట నిఖిల్, నువ్వు ఇట్లా ఎవరితో మాట్లాడటం లేదు ఏంటి, నేను మాట్లాడదామనేసి వస్తూ ఉంటే నువ్వు మాట్లాడడానికి వదిలితే కదా బ్రో నేను మాట్లాడడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వట్లేదు అనేసి. ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళంతటా వాళ్ళే ఛాన్స్ తీసుకొని మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ ఏజ్లో చిన్నవాడే, చూడ్డానికి సన్నగా ఉన్న మణికంఠ మాట్లాడుతున్నాడు చూడు, అలానే మాట్లాడాలండి. సో ఇక్కడ సైలెంట్గా ఉంటే బిగ్ బాస్ హౌస్లో అసలు పనే జరగదు. అది కరెక్ట్ అనిపించింది. అండ్ బేబక్క రీజనే అడగలేదు, దట్స్ ఓకే ఫైన్ లైట్ అన్నట్టు తీసుకున్నారు. దెన్ ఇక్కడ శేఖర్ భాష అడిగితే మీరు పెద్దవాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కొంచెం యాంగర్గా ఉండడం వల్ల మేము మిమ్మల్ని చేయట్లేదు, యష్మిని ఎందుకు చేసినామంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, తను మంచిగా ఉంటుందని. అప్పుడు మళ్ళీ సోనీ వస్తుంది. సోనీ వచ్చి ఏంటి ఎందుకు, సో నబీల్ బాగానే ఆడాడు కదా, నబీల్ని ఎందుకు ఎంచుకోలేదు అనేది. నబీల్ గురించి సోనీ మాట్లాడుతూ ఉంది. మరి నబీల్ ఏం చేస్తున్నాడు, అక్కడ కూర్చొని వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. అక్కడ సోనీ నిఖిల్తో నైనికాతో నబీల్ గురించి మాట్లాడినప్పుడు నబీల్ లేసి సోనీకి సపోర్ట్ చేస్తూ అండ్ తనకి తాను డిఫైన్ చేసుకోవాలి, కానీ నబీల్ అక్కడ పని చేయట్లేదు. సోనీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సోనీ సపోర్ట్ చేయడంలో తప్పు లేదు, బట్ నబీల్ మాట్లాడకపోవడం తప్పు అనేసి అనిపించింది. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఒకటే అనిపించింది నాకైతే. అండ్ ఫైనలీ విష్ణుప్రియ వచ్చి అక్కడ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి సోనీ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి, సో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళకు ఉంటుంది, నీ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు తీసుకో అన్నట్టు మాట్లాడతారు. ఈ డిస్కషన్స్లో చిన్నవి బ్యాక్ బిచ్చింగ్స్ జరుగుతాయి. ఆ బ్యాక్ బిచ్చింగ్స్ ఏంటంటే మణికంఠ నిఖిల్ గురించి సీతతో అంటూ ఉంటాడు, తప్పించుకున్నాడు నిఖిల్, కొంచెంలో తప్పించుకున్నాడు, లేదంటే దొరికింటే బాగుండు అనేసాడు. సీత కూడా నిఖిల్ గురించి ఏదో చెప్తూ నేను సంచాలకులుగా ఉన్నాను, నాకు అప్రిషియేట్ చేయండి బిగ్ బాస్ అన్నప్పుడు పక్కకు తప్పుకో అన్నట్టు నిఖిల్ అన్నాడు, అది నాకు నచ్చలేదు అనేసి సీత మాట్లాడుతుంది. ఎక్కడైనా ఏ వర్క్ స్టేషన్లో అయినా ఎక్కడున్నా ఒక 10 మంది 20 మంది కలిసి ఉన్నప్పుడు బ్యాక్ బిచ్చింగ్ అనేది సో తప్పకుండా జరుగుతూ ఉంటుంది. అది బిగ్ బాస్ హౌస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బ్యాక్ బిచ్చింగ్ అనేది ఆబ్వియస్లీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఎపిసోడ్ ఫైనల్లీ ఒక బిగ్ ఫైట్తో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ at present update. Keep smiling always.